హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం కాంకర్ ప్రిలిమ్స్ అనే సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. క్విక్ రివిజన్కి సంబంధించి ఎకానమీ సబ్జెక్ట్తో మనం స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఆల్రెడీ 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నేషనల్ ఇన్కమ్ పార్ట్ 1, తర్వాత మనకి నేషనల్ ఇన్కమ్ పార్ట్ 2, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేటింగ్ ఆర్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఈరోజు టాపిక్ చూద్దాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మెజరింగ్ ఎ నేషన్స్ వెల్త్ అండ్ ఇంట్రడక్షన్ టు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ సంబంధించి మనం చూసుకుంటే, ఒక నేషనల్ ఇన్కమ్కి సంబంధించి మనం మెజర్ చేయాలంటే ఇది టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్కి సంబంధించి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టోటల్ వాల్యూ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఒక కంట్రీకి విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్, అంటే 1 year కావచ్చు, 2 years కావచ్చు, దానికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు, రైట్. సో అయితే ఇది మనకి టోటల్ 3 మెథడ్స్ యూజ్ చేసి ఇక్కడ తీసుకుంటాం. 1 ఇన్కమ్ మెథడ్, రైట్. సో సెకండ్ ప్రొడక్షన్ మెథడ్, అదేవిధంగా థర్డ్ మనకి ఎక్స్పెండిచర్ మెథడ్, రైట్. సో ఈ 3 మెథడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ మెథడ్స్ అనేవి మనకి సేమ్ జీడిపి ఫిగర్సే ఇస్తాయి, రైట్. ఏ మెథడ్ తీసుకున్నా మనకి సేమ్ జీడిపి ఫిగర్స్ అనేవి చూపిస్తాయి. బట్ ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఈ మెథడ్స్ అనేవి ఉపయోగించుకుంటాం, రైట్. సో ఇన్కమ్కి వచ్చేసరికి ఎర్నింగ్స్ అనేవి మనకి ఇంక్లూడ్ అవుతాయి. ప్రొడక్షన్ వచ్చేసరికి ప్రొడక్షన్ రిలేటెడ్గా వాల్యూ యాడెడ్గా అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఎక్స్పెండిచర్ వచ్చేసరికి స్పెండింగ్ ఎంత అనేది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, రైట్. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఇన్కమ్ మెథడ్, రైట్. ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి? ఇక్కడ ద సమ్ ఆఫ్ ఆల్ ఎర్నింగ్స్. ఇక్కడ ఈ మెథడ్ అనేది నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం ఎర్నింగ్స్, అంటే 4 ఫ్యాక్టర్స్ మనకి ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్ సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. పర్టికులర్గా మనకి రెంట్ కావచ్చు, ల్యాండ్, లేబర్, వేజెస్, క్యాపిటల్, ఇంట్రెస్ట్, ఎంటర్ప్రీనియర్స్లో ప్రాఫిట్, ఇవన్నీ మనకి ఎర్నింగ్స్లో మనం చూసాం, రైట్. సో అంటే ఈ మెథడ్ ముఖ్యంగా నేషనల్ ఇన్కమ్ని మొత్తం ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిలేటెడ్గా ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సమ్అప్ చేసి ఇక్కడ మనం తీసుకుంటాం, రైట్. ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటి? జీడిపి ఈక్వల్ టు డబ్ల్యూ అంటే ఏంటి? ఇక్కడ వేజెస్, రైట్. అదేవిధంగా మనకి నెక్స్ట్ మనకి పి అంటే ఏంటి? ఇక్కడ ప్రాఫిట్, అంటే ఎంటర్ప్రీనియర్స్కి వచ్చే ప్రాఫిట్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్యాపిటల్కి సంబంధించి ఇంట్రెస్ట్, అది బ్యాంక్స్ సంబంధించి ఇంట్రెస్ట్ తీసుకుంటారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనం ఇంట్రెస్ట్గా తీసుకుంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఆర్ అంటే ఇక్కడ ల్యాండ్, రెంట్ వినియోగిస్తున్నాం, రైట్. సో అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫ్యాక్టరీ మొబైల్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం, రైట్. అందులో ఉండే వర్కర్స్ సంబంధించి వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటి? ఇక్కడ వేజెస్, రైట్. సో వాళ్ళకి జీతాలు ఇస్తారు కాబట్టి అది మనకి ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి వర్కర్స్కి వేజెస్ ఎర్నింగ్ అనమాట, రైట్. సో నెక్స్ట్ మనకి ఇదే కంపెనీలో మనకి ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఓనర్ ఎంటర్ప్రీనియర్గా మనం తీసుకుంటాం, అతనికి ప్రాఫిట్ అనేది ఇక్కడ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, రైట్, ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి సంబంధించి మనం చూసుకుంటే అది రెంట్ కాబట్టి అది మనం ఇక్కడ రెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఏదైతే ఉందో అది మనకి లోన్స్ అనేవి తీసుకుంటారు కాబట్టి అది ఇంట్రెస్ట్లో పే చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ పర్టికులర్గా బ్యాంక్స్కి వెళ్తాయి, రైట్. ఇవన్నీ మనం ఎర్నింగ్స్లోకి తీసుకుంటే ఈ అన్ని కాంట్రిబ్యూషన్ మనకి జీడిపికి చేరుతుంది, రైట్. సో ఇది ఇన్కమ్ మెథడ్గా మనం తీసుకుంటాం, రైట్. సో అయితే నెక్స్ట్ మెథడ్ మనకి ప్రొడక్షన్ అంటే ఏంటి? వాల్యూ యాడెడ్ మెథడ్గా చెప్తాం. ఇది క్రియేషన్ ఆఫ్ వెల్త్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ వాల్యూ యాడెడ్ ప్రొడక్షన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాల్యూ యాడెడ్ మెథడ్గా చెప్తాం, రైట్. అంటే అగ్రిగేట్ యాన్యువల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ టు మెజర్ జీడిపి. అంటే యాన్యువల్ వాల్యూ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్కి అగ్రిగేట్ మొత్తం టోటల్ అనమాట. అది ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో అదంతా మనం జీడిపి మెజర్కి యూజ్ చేస్తాం, రైట్. అయితే ఇక్కడ నెట్ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ఏ ఇయర్. వాల్యూ యాడెడ్ బై ఎ ఫర్మ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఇక్కడ పర్టికులర్గా మనం వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? పర్టికులర్గా మనం ఇక్కడ ప్రొడక్షన్ మెథడ్లో మొత్తం వాల్యూ యాడెడ్ ఏవైతే ఉన్నా అన్ని కంపెనీలో ఒక సంవత్సరంలో ప్రొడక్షన్కి సంబంధించి ఇంక్లూడ్ చేసిన మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇక్కడ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి? ఫార్ములా వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్స్. అంటే ఇక్కడ ఏంటి? వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్, వాల్యూ ఆఫ్ నాన్ ఫ్యాక్టర్ ఇన్పుట్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ కొన్ని వస్తువులకు సంబంధించి మనం తీసుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెథడ్ మనకి జీడిపి అనేది యాడింగ్ నెట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ ఇయర్, నెట్ కాంట్రిబ్యూషన్ అనేది తీసుకుంటుంది, రైట్, అన్ని బిజినెస్ సంబంధించి. అయితే ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్గా చెప్పచ్చు సింపుల్గా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బేకరీ మనకి ఒక కేక్ 500 రూపీస్కి అమ్ముతున్నారు, రైట్. సో అయితే ఇక్కడ ఇందులో మనకి కాస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మనకి అది ఫ్లోర్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ మనకి 200 అనుకుందాం, రైట్. సో అయితే బేకరీస్ వాల్యూ అడిషన్ ఎంత ఇక్కడ మొత్తం 500 నుంచి 200 మనం మైనస్ చేస్తే టోటల్ 300 అనేది ఇక్కడ వాల్యూ అడిషన్, రైట్. సో ఇది ఇక్కడ మనకి ప్రొడక్షన్ మెథడ్లో వాల్యూ యాడెడ్గా మనం తీసుకుంటాం. ఈ రిమైనింగ్ అంటే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ కాస్ట్ ఇవి యాడ్ చేయం, అది గమనించాలి, రైట్. దిస్ మెథడ్ గివ్స్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో అంటే ఈ మెజర్ అనేది మార్కెట్ ప్రైస్లో ఇంక్లూడ్స్ డెప్రిషియేషన్ అండ్ ట్యాక్సెస్. మనం ప్రీవియస్గా మనకి ఇక్కడ పర్టికులర్గా ఎన్ఎన్పి కావాలన్నా, రైట్, జిఎన్పి ఎన్డిపి కావాలన్నా మనం ఏం చేస్తాం, సో ఇక్కడ జీడిపి పర్టికులర్గా మనం మాట్లాడితే మనం పర్టికులర్గా జీడిపికి సంబంధించి జిఎన్పి మైనస్ డెప్రిషియేషన్గా, లేదా జిఎన్పి కావాలంటే మనం జీడిపి మైనస్ డెప్రిషియేషన్గా మనం ఫార్ములాస్ నిన్న చూసాం, రైట్. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్లో ఎప్పుడైతే జీడిపి మెజర్ చేస్తున్నామో అప్పుడు డెప్రిషియేషన్ని ఇంక్లూడ్ చేసుకుంటాం, ట్యాక్సెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం, అది ఇక్కడ గమనించాల్సిన విషయం, రైట్. సో అయితే ఈ పర్టికులర్ ఫార్ములాలో మనం చూసుకుంటే మనకి మార్కెట్ ప్రైస్ టు నేషనల్ ఇన్కమ్ అంటే అడ్జస్టింగ్ ద వాల్యూ, ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఇలాంటి కన్ఫ్యూజ్డ్ కాన్సెప్ట్లో మనం మోస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ add net factor income from abroad equal to GNP at market price equal to GDP at market price plus net factor income from abroad, right. సో ఇది క్లియర్ కట్గా మనం అర్థం అవ్వాలంటే ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏదైతే అబ్రాడ్ నుంచి ఉందో అది మనకి జీడిపికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ మనం జిఎన్పి ఈక్వల్ టు మనకి జిఎన్పి at market price equal to GDP ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ ఇక్కడ ఇచ్చిన ఫార్ములానే మనం మళ్ళీ రాసుకున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎఫ్ఐఏ ఇక్కడ ప్లస్ అవుతుంది క్లియర్ కట్గా, రైట్. సో అయితే ఇక్కడ డెప్రిషియేషన్ ఎప్పుడైతే తీసేసామో అది ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డెప్రిషియేషన్గా ఇక్కడ తీసుకుంటాం, రైట్. సో అయితే సబ్స్ట్రాక్ట్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎప్పుడైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేస్తున్నామో అది మార్కెట్ ప్రైస్లోకి వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎప్పుడైతే తీసేసామో అది ఫ్యాక్టర్ కాస్ట్లోకి వస్తుంది. ఇది కూడా మనం ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ కాస్ట్ అనేది మనం ప్రీవియస్ లెసన్స్లో చూసాం, రైట్. ఫ్యాక్టర్ కాస్ట్ ఎప్పుడైతే కావాలో కంపల్సరీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేస్తాం. ఫ్యాక్టర్ కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి, సబ్సిడీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, అది మనం గమనించాలి, రైట్. సో ఇది మార్కెట్ ప్రైస్ టు నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ మనకి ఎక్స్పెండిచర్ మెథడ్, రైట్. ప్రొడక్షన్ మెథడ్లో వాల్యూ అడిషన్ మనం చూసుకుంటే ఎక్స్పెండిచర్ మెథడ్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ చూడాలి, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం హూ స్పెండ్స్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాలి. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు చేయడం, ట్రేసింగ్ ద ఫ్లో ఆఫ్ స్పెండింగ్ అంటే ఎంత ఖర్చు అవుతుందో దాని లెక్క ప్రకారం మనం నేషనల్ ఇన్కమ్ మెజర్ చేస్తే దాన్ని ఎక్స్పెండిచర్ మెథడ్గా మనం పిలుస్తాం. అంటే ఇట్ మెజర్స్ ద నేషనల్ ఇన్కమ్ బై వాట్ స్పెండ్ ఆన్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్ వస్తుంది, రైట్. ప్రైవేట్ కన్జంప్షన్ని మనం ఇక్కడ సిగా తీసుకోవచ్చు, రైట్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫార్మ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఇక్కడ మనం ఐగా తీసుకుంటాం, రైట్. అదేవిధంగా గవర్నమెంట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫైనల్ కన్జ్యూమర్ గూడ్స్ని జీగా తీసుకుంటాం. అదేవిధంగా ఎక్స్ని ఎక్స్పోర్ట్స్గా, అదేవిధంగా ఎంని ఇంపోర్ట్స్గా ఇక్కడ డినోట్ చేసుకుంటాం, రైట్. సో ఫైనల్గా ఎక్స్ఎం అంటే ఏంటి, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ మైనస్ ఎంగా చెప్తాం. దీని ఫార్ములా ఏంటి, మేజర్గా ఇక్కడ మెయిన్ ఫార్ములా జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే మనం ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ని ఇక్కడ ఫార్ములాగా తీసుకున్నాం. అంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే అంటే టోటల్ స్పెండింగ్ ఆన్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై ద మెథడ్ క్యాలిక్యులేటెడ్ సార్ జీడిపి, రైట్. సో ఇది గమనించాలి ఇక్కడ. అయితే ఇక్కడ ప్రైవేట్స్ కన్జంప్షన్ అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కావచ్చు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ బై బిజినెసెస్, నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది, నెట్ ఎక్స్పోర్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు క్లియర్ కట్గా ఈ ఫార్ములా బేస్గా అర్థమవుతుంది.
అండ్ పీపుల్ బై చేసేది అంటే జనరల్గా మనం షాప్లో బై చేసేది గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ సిగా వస్తాయి, అంటే ఇక్కడ ప్రైవేట్ కన్జంప్షన్గా వస్తాయి, రైట్. సో నెక్స్ట్ బిజినెసెస్ అంటే ఎవరైతే కంపెనీలోనే మెషిన్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసేది, అంటే ఇక్కడ మెషిన్స్లో ఇన్వెస్ట్ చేసేది ఐగా మనం ఇక్కడ తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్. లైక్ గవర్నమెంట్ రోడ్స్ బిల్డ్ చేసేయనుకోండి, రోడ్స్ వేసేయనుకోండి, అది మనకి ఇక్కడ ఏమొస్తుంది, గవర్నమెంట్ స్పెండింగ్లోకి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇండియా సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, రైట్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని, రైట్, సాఫ్ట్వేర్నే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం, రైట్. సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ ఎక్స్లోకి వస్తుంది. అదేవిధంగా మనం క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది ఇక్కడ మనకి ఎక్స్గా వస్తుంది, రైట్. సో ఎక్స్ మైనస్ ఎంగా, రైట్. ఎం అంటే ఇంపోర్ట్స్ కాబట్టి, రైట్. సో ఈ ఆల్ కాంట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ సిఐజీ ప్లస్ ఎక్స్ఎం నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం ప్లస్ చేస్తే టోటల్ ఈ కాంట్రిబ్యూషన్ అంతా జీడిపికి వస్తుంది. ఇదేంటి, ఎక్స్పెండిచర్ మెథడ్. అంటే ఫస్ట్ మనం చూసింది ఇన్కమ్ మెథడ్లో టోటల్ మనకి ఇన్కమ్ రిలేటెడ్గా అన్నీ ఇంక్లూడ్ అవుతుంటే, ఇక్కడ తర్వాత ప్రొడక్షన్ లెవెల్లో మనం వాల్యూ అడిషన్ ఇంక్లూడ్ చేస్తుంటే, ఇక్కడ ఎక్స్పెండిచర్లో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం, రైట్. ఈ కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ వాట్ ఈజ్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇది ప్రొడక్షన్లో ఒక పార్ట్గా మనం తీసుకోవచ్చు. ఏదైతే కన్జ్యూమ్ చేయట్లేదో అంటే ఆ పర్టికులర్ ఇయర్లో మనం ఏదైతే కన్జ్యూమ్ చేయట్లేదో అది ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి యూజ్ చేస్తున్నామో దాన్నే మనం ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్గా చెప్తాం. అంటే జనరల్లీ ఇందులో మనకి మెషినరీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ అని, బ్రిడ్జెస్ అని ఇప్పుడు చెప్పుకున్నాం, రైట్. గవర్నమెంట్ స్పెండింగ్ ఇదంతా ఇక్కడికి వస్తుంది, రైట్. గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ సేవింగ్స్కి వచ్చేసరికి ఇందులో ఫండింగ్ సోర్సెస్ ఏంటి, సేవింగ్స్, డెప్రిషియేషన్, నెట్ బారోయింగ్స్ ఫ్రమ్ అబ్రాడ్, ఇవన్నీ మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి, రైట్. సేవింగ్స్, డెప్రిషియేషన్, ప్రొవిజన్స్, నెట్ ఫారెన్ బారోయింగ్స్, ఇవన్నీ మనకి ఇక్కడ సోర్సెస్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్గా మనం మెన్షన్ చేస్తే, ఎప్పుడైతే ఇండియా మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానీ, రైట్, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానీ లేదా సోలార్ ప్లాంట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అది మనకి ఈ జీడీసీఎఫ్ అంటే గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్లోకి వస్తుందన్నమాట, రైట్. సో ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడానికి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే ఛాలెంజెస్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ అడ్రస్సింగ్ ద అన్సీన్ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా లేకపోవడం కావచ్చు, లేదా మనకి ప్యారలల్ ఎకానమీ, మనం బ్లాక్ మార్కెట్ లాంటివి కావచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే మెనీ స్మాల్ బిజినెస్ డు నాట్ రిపోర్ట్ దేర్ ఇన్కమ్, అంటే చిన్న బిజినెసెస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇన్కమ్ అనేది మనకి రిపోర్ట్ చేయరు, రైట్. అదంతా మనకి డేటా ప్రాపర్గా ఉండదు, రైట్. క్వాలిటీ, అవైలబిలిటీ ఆఫ్ డేటా కెన్ బి ఇన్కన్సిస్టెంట్, అంటే సరిగ్గా లేకపోవడం అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్యారలల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇక్కడ కొన్ని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, అవన్నీ మనం జీడిపిలో కౌంట్ చేయము. స్మగ్లింగ్ కానీ, బ్లాక్ మార్కెట్ కానీ, బ్లాక్ ఎకానమీగా మనం చెప్తాం, రైట్. ఇవన్నీ డిఫికల్ట్ టు ట్రాక్, ఇవి ట్రాక్ చేయడం కష్టం కాబట్టి ఇది కూడా ఒక ఛాలెంజ్, రైట్. ఎస్టిమేషన్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ నాన్ మానిటైజ్ సెక్టార్స్ కూడా కొన్ని రూరల్ ఏరియాస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కన్జ్యూమ్ చేసిన దాంట్లో కొంత ఓన్ ప్రొడ్యూస్ చేస్తారు, రైట్. అది కొంత మనం వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంటారు, వాళ్ళ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో అందులో కొంత వాళ్ళు తీసుకొని కన్జ్యూమ్ చేసుకుంటారో అవి మనకి ఇంక్లూడ్ అవ్వవు, రైట్. ఇది కొంత ఇన్కమ్ని మనం ఎస్టిమేట్ చేయలేం, ఇది కూడా మనకి కొంత టఫ్ ఉంటుంది, రైట్. ఇవన్నీ మనకి కొన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్విరాన్మెంటల్ కాస్ట్ కూడా ఇగ్నోర్ చేస్తుంటాం. పొల్యూషన్ కావచ్చు, ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్స్ వస్తాయి, అవి మనం జీడిపిలో ఇంక్లూడ్ చేయం, రైట్. సో ఇవన్నీ మనకి ఛాలెంజెస్ ఆఫ్ ఎస్టిమేషన్ నేషనల్ ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఏ కంట్రీ విత్ హై జీడిపి మే హ్యావ్ సివియర్ పొల్యూషన్ రెడ్యూసింగ్ ద యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఒక కంట్రీ సింపుల్గా మనం చెప్పాలంటే జీడిపి ఎక్కువగా అంటే సివియర్ పొల్యూషన్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైనా తీసుకుంటే చైనా ఎయిర్ పొల్యూషన్ అనే ఇష్యూ అనేది చాలా ఉంది, రైట్.
హై జీడిపి ఉన్నప్పటికీ సివియర్ పొల్యూషన్ మనకి ఇక్కడ ఉంటుంది, రైట్. సో అయితే ఇది యాక్చువల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రేడ్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం జీడిపి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అసలు మెజరింగ్ ద ప్రోగ్రెస్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే జీడిపి యాజ్ ఏ మెజర్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలంటే జీడిపిని ఎకనామిక్ డెవలప్మెంట్గా మనం మెజర్ చేయగలమా లేదా, రైట్. సో అయితే ఎస్టిమేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ 2 అప్రోచెస్. ఇక్కడ మనం క్లియర్ కట్గా ఎకనామిక్ డెవలప్మెంట్ని 2 మెయిన్ అప్రోచెస్లో మనం చేయొచ్చు. అది ఫస్ట్ మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనకి ఎకనామిక్ గ్రోత్ ద్వారా చేయొచ్చు. అంటే సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ జిఎన్పి ఆర్ జీడిపి, ఒక దేశానికి సంబంధించి గ్రాస్ నెట్ ప్రోడక్ట్ కానీ నేషనల్ ప్రోడక్ట్ కానీ లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ మనం తీసుకుంటే ఆ యాన్యువల్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేసుకుంటాం, రైట్. అదొక కేటగిరీ. లేదా ఎకనామిక్ గ్రోత్ ఆల్సో మెజర్డ్ యాజ్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ అవుట్పుట్. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అంటాం, రైట్. సో దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ సస్టైన్డ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ అదే ఎకనామిక్ డెవలప్మెంట్ కన్నా కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై జీడిపి అనేది మనకి టెంపరీగా అచీవ్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, అంటే సహజ వనరుల్ని మనం పాడు చేస్తూ హై జీడిపి అనేది మనం తీసుకోవచ్చు. కానీ మనకి జీడిపి ఎక్కువ ఉంటే సస్టైనబిలిటీ లాంగ్ రన్లో మనకి చాలా కష్టం, సుస్థిరాభివృద్ధి మనకి ఉండదు, రైట్. భవిష్యత్ తరాలకి మనం కొంత ముందుకు వెళ్ళే పరిస్థితులు కల్పించాలంటే కంపల్సరీ ఇది బ్యాలెన్స్ చేయాలనేది కూడా మనం చూడాలి, రైట్. అయితే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఇక్కడ మనం జీడిపిలో ఇంక్లూడ్ చేసుకోవట్లేదు, రైట్. అది ఇక్కడ గమనించాలి, రైట్. అయితే ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ అప్రోచ్ అనేది ఏం చేస్తుంది, టోటల్ జీడిపి ఇంక్రీజ్ని మనకి ఫోకస్ చేస్తుంది. అదే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ అవుట్పుట్ని దేని మీద మెజర్ చేస్తున్నాం, జీడిపి పెర్ పర్సన్, ఒక వ్యక్తికి సంబంధించి మనకి జీడిపి మెజర్ చేస్తే అది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ అవుట్పుట్గా అంటున్నాం. అంటే ఇక్కడ కూడా మనం తారతమ్యాలు రావచ్చు, డిఫరెన్షియేషన్ లేదా ఇన్ఈక్వాలిటీ అనేది ఉండొచ్చు. అంటే ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ అవుట్పుట్ సరైందా, ఎకనామిక్ గ్రోత్ సరైందా అనేది కూడా మనం చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం లిమిటేషన్స్ కూడా మనకు ఉన్నాయి కొన్ని, రైట్. సో లిమిటేషన్ కూడా చూద్దాం. బియాండ్ జీడిపి ఏ బ్రాడర్ వ్యూ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ జీడిపి అనేది మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం అకౌంట్ చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ సంబంధించి కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ జీడిపి ఎక్కువ ఉంటే ఇవి కూడా ఉంటాయి అనేది మనం చెప్పలేం, రైట్. అదేవిధంగా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని మనం తగ్గిస్తున్నాం, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా ఉంటుందా అనేది కూడా జీడిపి ఎక్కువగా అది క్యాలిక్యులేట్ చేయదు, రైట్. అదేవిధంగా డస్ నాట్ అడ్రస్ జెండర్ డిస్పారిటీస్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. అంటే సామాజిక అసమానతలు కానీ లింగ ఆధారిత అసమానతలు కానీ మనకి ఇక్కడ వివక్ష కానీ మనకి ఇక్కడ జీడిపి ఎస్టిమేట్ చేస్తుందా, ఇంక్లూడ్ చేసుకుంటుందా, కన్సిడర్ చేస్తుందా అంటే అది కాదు, రైట్. సో ఇవి మనకి ఇక్కడ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకుందాం. యూఎస్ఏ జీడిపి అనేది ఎక్కువే ఉంది, కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఎక్కువగా పెరుగుతున్నాయి, అది ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన నైబర్ కంట్రీ భూటాన్ ఉంది. భూటాన్ అనేది గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది ఫోకస్ చేస్తుంది, రైట్. జీడిపి కాకుండా అది GNH అనేది ఫోకస్ చేస్తుంది, గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ రిలేటెడ్గా ఇవన్నీ కవర్ అవుతాయి, బట్ జీడిపి కాదు అక్కడ, రైట్. సో ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మనం బియాండ్ జీడిపి చాలా మనకి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. అయితే లిమిటేషన్స్ ఏమున్నాయి, జీడిపిని మనం కన్సిడర్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తే లిమిటేషన్స్ ఏమున్నాయి అంటే సస్టైనబిలిటీకి సంబంధించి మనం ఫోకస్ చేస్తూ చూడవచ్చు. అంటే హై జీడిపి కెన్ బి అచీవ్డ్ బై ఓవర్ ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఇందాకే చెప్పుకున్నాం, రైట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ నాట్ అకౌంటెడ్ ఫర్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం, రైట్. అంటే మన ఉన్న సహజ వనరులను మనం పాడు చేసుకుంటూ మనం ఎక్కువ జీడిపిని మనం సాధించవచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి ఇంక్లూడ్ చేసుకోము, అంటే ఇండస్ట్రీ పొల్యూషన్ రావడం, రైట్. ఇవన్నీ మనం తీసుకుంటే మైనింగ్కి సంబంధించి కానీ, రైట్, సహజ వనరులను పాడు చేయడం, ఎకనామిక్ ఇంపాక్ట్ ఓవరాల్గా మనం కన్సిడర్ చేయట్లేదు, రైట్. సో అయితే ఇక్కడ మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏ క్లోజర్ లుక్ ఎట్ ఇండివిజువల్ వెల్ బీయింగ్గా మనం ఇదైనా కన్సిడర్ చేయొచ్చా అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మనం ఎలాగో కన్సిడర్ చేయట్లేదు, రైట్.
పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మనం అప్రోచ్ అనేది తీసుకోవచ్చా, ఏ బెటర్ మెజరా అనేది ఇక్కడ చూస్తే పీసీఐ ఒకవేళ ఇంక్రీజ్ అయ్యిందంటే ఇట్ మే నాట్ బెనిఫిట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అంటే రిచ్ పూర్ అనే మన డివైడ్ ఉంది కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే పీసీఐ అనేది పెరుగుతుంది, కానీ వెల్త్ అనేది ఓన్లీ టాప్ 1% రిచ్ ఎవరైతే ఉన్నారో, ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఎక్కువ డబ్బు ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ డు నాట్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్. వాళ్ళ జీవన శైలికి సంబంధించి, జీవన ఉపాధికి సంబంధించి కానీ, జీవన పద్ధతులకు సంబంధించి కానీ, రైట్. సో ఇంప్రూవ్మెంట్ లివింగ్ స్టాండర్డ్స్లో మనకి చూడలేకపోతున్నాం మెజారిటీ ఆఫ్ పీపుల్. అంటే టాప్ 1%లోనే ఈ వెల్త్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవ్వడం, రిమైనింగ్ 99% పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్. అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ బెస్ట్ కాదు, అంటే మెజర్మెంట్కి సంబంధించి, ఇండివిజువల్ వెల్ బీయింగ్కి సంబంధించి, రైట్. పీసీఐ డస్ నాట్ గ్యారంటీ ఇంప్రూవ్మెంట్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్ ఫర్ ద మెజారిటీ. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కెన్ మీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్ డోంట్ రీచ్ ఎవ్రీ వన్, రైట్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది బెనిఫిట్స్ ఆఫ్ గ్రోత్కి సంబంధించి కొంత మీన్ అయ్యొచ్చు, బట్ అందరికీ అందరికీ రీచ్ అయ్యేది అవకాశం లేదు. అదేవిధంగా పీసీఐ అనేది రిలయబుల్ ఇండికేటర్గా మనం చెప్పుకోలేం. ఫెయిర్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే సరైన డబ్బు పంపిణీ అనేది అందరికీ జరుగుతుందా అనేది మనం చెప్పలేం పీసీఐని ఉపయోగించుకుని అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ మనం ఈ లెసన్ నుంచి మనం టేక్ అవేస్ ఏమి మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ మెథడ్ అంటే ఏంటి, ఎవరైతే సంపాదిస్తున్నారో, హూ ఎర్న్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటి, హౌ మచ్ ఇట్ ప్రొడ్యూస్డ్, ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఆ లెక్క ప్రకారం మనం జీడిపి క్యాలిక్యులేట్ చేయడం. నెక్స్ట్ మనకి ఎక్స్పెండిచర్ మెథడ్, హూ స్పెండ్స్, ఎవరు స్పెండ్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారు అనే కేటగిరీలో పెట్టుకోవడం. అదేవిధంగా జీడిపి గ్రోత్ అనేది ఎప్పుడు బెటర్ లైఫ్ని ఇంక్లూడ్ చేసుకోదు, కన్సిడర్ చేయదు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాటర్ కాదు అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి, రైట్. సో అయితే ఇక్కడ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ప్రాక్టికల్ టిప్ ఏంటంటే థింక్ ఆఫ్ జీడిపి లైక్ ఏ హౌస్ హోల్డ్ బడ్జెట్. హౌస్ హోల్డ్ బడ్జెట్ సంబంధించి మీ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా అర్నింగ్స్ సంబంధించి మీ అర్నింగ్స్ మనకి ఇక్కడ ఇన్కమ్ మెథడ్గా తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ప్రొడక్షన్కి సంబంధించి మనకి వాల్యూ యాడెడ్ మెథడ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఏవైతే ఎక్స్పెన్సెస్ చేస్తున్నామో అది ఎక్స్పెండిచర్ మెథడ్గా మనం తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి హౌ వెల్ యూ లివ్ అంటే హౌ వెల్ వి లివ్ అనేది ఇక్కడ డిటర్మైన్ చేస్తుంది. మనం సంపాదించేది, మనం ప్రొడ్యూస్ చేసేది, అదేవిధంగా మనం ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్సెస్ అవి కూడా మొత్తం మనం డిటర్మైన్ చేస్తే మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, రైట్. సో ఇది మనకి ఈరోజు బెస్ట్ కాన్సెప్ట్. ఇవి నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్గా మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్గా మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎగ్జామినేషన్లో రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఈ మధ్య అడిగే పర్టికులర్ లింకేజెస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కనెక్ట్ చేసి జీడిపి మెజర్మెంట్ కూడా అడుగుతున్నారు చాలా పీవైక్యూస్ చూడండి, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.